గురూపదేశ రత్నమాల పంచకృత్యాలు. ఈశ్వరుని నియమానుసారం జరిగే సృష్టి, స్థితి, లయ, ఆవరణ, విక్షేపరూప పంచకృత్యాలు ప్రతి క్షణం, ప్రతిదినం క్రమం తప్పకుండా చక్కగా జరుగుతున్నాయని గ్రహించి ప్రశాంతంగా ఉండు. భగవంతుని కారణంగా అణువులన్నీ నశించి అప్పటికప్పుడే మళ్ళీ కొత్తగా పుడుతున్నాయి. ఇలాగా నిరంతరం జరగడం వలన సృష్ట్యాది పంచకృత్యాలన్నీ తమంతట తామే జరుగుతున్నట్లు కనబడతాయని తెలుసుకో. గురూపదేశ రత్నమాల. జీవేశ్వర కర్తృత్వం. జీవుని కార్యాలన్నీ ఈశ్వరుని కార్యాలే అని అంగీకరిస్తే జీవునికి ఉనికి ఉండదు, స్వాతంత్ర్యము ఉండదు. అంతా భగవంతునికి అర్పించినందువల్ల తాను భగవంతునికి వేరుగా ఉండడు. అట్లా ఆత్మ సమర్పణం కాలేకపోతే జీవులు చేసే పాపపుణ్యాలన్నింటికీ కర్తృత్వం జీవుడిదే తప్ప ఈశ్వరునిది కాదు. జీవుడు శివుడు వేరని, జీవుడు స్వతంత్రుడని తలచి చేసే పాపపుణ్య ఫలాలని జీవుడే అనుభవించవలసిన వాడు. వివరణ. కర్తృత్వ భావం ఉన్నంత వరకు కర్మలు బంధిస్తాయి. ఫలితాలు మంచైనా చెడైనా అనుభవించవలసినదే. అంతా భగవదేచ్ఛ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే పెద్దల మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండా లోకులు కష్టం కలిగితే ఇదంతా భగవంతుని చర్య అని భగవంతుని దూషించినట్లు, మంచి జరిగితే మాత్రం తాము భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనట్లు ఆ వాక్యాలని ఉపయోగిస్తారు. ఈ దురభిప్రాయాన్ని నివృత్తి చేయడానికే ఈ ఉపదేశం.